హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా పులోగ్రి రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా అన్నము ఇలా పొడి పొడిగా వండుకొని చల్లారబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని హీట్ అయిన తర్వాత 4 స్పూన్ల ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఒక 4 ఎండుమిర్చి, పల్లీలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులను పప్పులు, పల్లీలు అంతా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, అలాగే ఎంటీఆర్ పులోగ్రి పౌడర్ అనేది సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి, 10 రూపీస్ ప్యాకెట్. ఇది ఆయిల్లో వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు చింతపండు రసము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా చిక్కబడుతుంది. ఇప్పుడు దీన్ని అన్నంకి కలుపుకుందాం. ఈ మిక్చర్ అన్నంలో వేసుకొని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి, బాగా పట్టే విధంగా. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.